హలో ఆల్, వెల్కమ్ టు సాయి కుమార్ టెక్ యూట్యూబ్ ఛానల్. మన ఇండియా పోస్ట్ ఆఫీస్ వారు 10th క్లాస్ అర్హతతో 40,000 ప్లస్ వేకెన్సీస్తో బంపర్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మినిమం మనం 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఈ యొక్క జాబ్స్ అనేవి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. ఇవి మనకి 100% సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మనకి శాలరీ కొంచెం తక్కువైనా సరే బెనిఫిట్స్ అనేవి చాలా మంచిగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ముందుగా పోస్ట్ నేమ్స్ కనుక చూసుకుంటే 2 రకాలైన పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అందులో ఒకటి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే రెండోది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. దీన్నే ఏబిపిఎం అంటారు లేదా డాక్ సేవక్ అంటారు. ఈ యొక్క 2 రకాలైన జాబ్ రోల్కి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకు ఆల్రెడీ జూలై 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయాయి. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకుంటే ఆగస్ట్ 5th నైట్ 11 లోపు కూడా మనం అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఆగస్ట్ 5వ తారీఖు నైట్ 11 లోపు మనం చక్కగా ఆన్లైన్లో మన మొబైల్ ఫోన్లోనే అప్లై అయితే చేసేసుకోవచ్చు. వన్స్ మనం అప్లై చేసిన తర్వాత మనకి ఏమైనా ఎడిట్ ఆప్షన్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఎడిట్ ఆప్షన్స్ కూడా మనకి ఎనేబుల్ అయితే చేస్తారు. సో అది అప్లికేషన్ ప్రాసెస్ మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆగస్ట్ 6వ తారీఖు నుంచి ఆగస్ట్ 8వ తారీఖు వరకు కూడా మనకి ఎడిట్ ఆప్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ మనకి బీపీఎం పోస్ట్కి స్టార్టింగ్ మనకి 12,000 నుంచి మనకి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. పర్ మంత్కి నెలకి 12,000 చొప్పున మనకి బీపీఎం పోస్ట్కి వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఏబిపిఎం లేదా డాక్ సేవకి మనకి 10,000 రూపాయల చొప్పున నెలకి మనకి శాలరీ అనేది మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీలో ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 40 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క కేటగిరీని బట్టి 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి, ఈడబ్ల్యూ వాళ్ళకి. సో మీకు సంబంధించిన కేటగిరీని బట్టి 3 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనం చెప్పాం కదా, మినిమం మనం 10th క్లాస్ పాస్ అయితే చాలు, చక్కగా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్లో మ్యాథ్స్, ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో మనకి ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు కాబట్టి చక్కగా అప్లై అయితే చేసేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఎలా అప్లై చేయాలనేది నేను లాస్ట్లో చెప్తాను. దానికంటే ముందుగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సో మనకి ఎటువంటి సపరేట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉండదు. ఓన్లీ మనకి 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా వీళ్ళు ఒక మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఆ మెరిట్ లిస్ట్ ద్వారా మనకి మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మ్యాథ్స్, ఇంగ్లీష్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చి దాని ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ పేమెంట్ ఫీజు అనేది ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆల్ కేటగిరీ ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా లేదు. సో రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 100 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. సో మనం చక్కగా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా అప్లై ప్రాసెస్. సో ఈ యొక్క జాబ్స్కి మనం అప్లై చేయాలంటే మీ యొక్క గూగుల్ ఓపెన్ చేసి ఇండియా పోస్ట్ gdsonline.gov.in ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి మనం వెళ్ళి చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క వెబ్సైట్ అనేది ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు చక్కగా మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇందులో ఫస్ట్ మనకి నోటిఫికేషన్ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా మనం నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఫస్ట్ స్టెప్లో మనం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. సో రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఇంకొక ఆప్షన్ అయితే వస్తుంది, రిజిస్ట్రేషన్ అండ్ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ అని. సో ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసి మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇందులో మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది. దాని తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబరు, 10th క్లాస్ డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో వన్స్ మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మనం ఎక్కడైనా సేవ్ చేసుకుని నెక్స్ట్ సెకండ్ స్టెప్ అప్లై ఆన్లైన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఫస్ట్ స్టెప్లో మీరు కంప్లీట్ చేసిన ఆ రిజిస్ట్రేషన్ నెంబరు మీరు ఎంటర్ చేస్తే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ అంతా కూడా మనం ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేసేయాలి. అప్లికేషన్ ఫీజు సంబంధించి ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉన్నారో మీకు ఎటువంటి ఫీజు లేదు కాబట్టి డైరెక్ట్గా మీరు సబ్మిట్ అయితే చేసేసుకోవచ్చు. సో రిమైనింగ్ ఫీజు ఉన్న వాళ్ళందరూ కూడా థర్డ్ స్టెప్లో మనకి ఫీ పేమెంట్ ఉంది కదా, అక్కడికి క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేసేస్తే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా మనకి సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ప్రజెంట్ మనకి నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వెబ్సైట్ కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి నేను లైవ్లో అప్లై చేసి చూపించలేకపోతున్నాను. సో
సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు తెలిసినంత వరకు కూడా నేను రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియో ఇంతే గైస్, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.